తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో అలరిస్తున్న అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా ఆమె నటించిన చిత్రం ఓజీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పలు విశేషాలను చూద్దాం. ఓజీలో తను కన్మణి పాత్రలో కనిపించింది. ఓజాస్ గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర ఇది. ఇప్పటిదాకా తను చేసిన పాత్రల్లో తనకెంతో ఇష్టమైన ప్రత్యేకమైనది ఇదే అని చెప్పుకొచ్చింది అందాల భామ. పవన్ తో పాటు తన పాత్రను మలిచిన తీరు, ఆహార్యం ఆ కాలానికి తగ్గట్లే ఉంటుంది. చాలా స్వీట్ గర్ల్ గా కనిపించే కన్మణి గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో పడటం, ఫలితంగా అతని జీవితం మలుపు తిరగడం ఈ సినిమాకి కీలకం. ఇమ్రాన్ హష్మీ పోషించిన ఓమీ పాత్రతోనూ తనకు సన్నివేశాలున్నాయి. మరి ఈ కథలో సంఘర్షణకు, యాక్షన్ కు కారణం ఎవరన్నది సినిమా చూసే తెలుసుకోవాలి. ఓజీ చిత్రంతో 2.5 ఏళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్న దీని ద్వారా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం తనకు ప్రతిరోజు అదృష్టమే. అందుకే ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది ఈ బ్యూటీ. 2019లో విడుదలైన నానీస్ గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది భామ. ప్రియా పార్థసారథిగా ఆమె నటన తెలుగువారిని ఎంతో అలరించింది. సినిమాలోకి రాకముందే తెలుగు నేర్చుకున్నారు. తన తొలి తెలుగు సినిమాలోని పాత్రకు తానే డబ్బింగ్ చెప్పారు నటి. ఆమె చూపించిన చొరవకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. చెన్నైలో పుట్టారు, బెంగళూరులో పెరిగారు. అక్కడే బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రియాంక చదువుకునే రోజుల్లో థియేటర్స్, ఆర్ట్స్ లో చురుగ్గా వ్యవహరించేది. అలా నటనపై మక్కువ పెంచుకుంది. అదే చిత్ర పరిశ్రమలోకి రావడానికి కారణమైంది. తెర వెనుక తనెలా ఉంటుందో తెరపైన అలానే ఉండాలనుకున్నారు. ఆ విధంగానే సినిమాలను ఎంచుకుంటున్నారు. మృదు స్వభావి, మితభాషి, స్నేహితులు తక్కువ. హీరోయిన్లు నిత్యా మీనన్, అనుష్క, నజ్రియా అంటే ప్రియాంకకు ఎంతో అభిమానం. వారి నటన తనకెంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. కాఫీ లేకుండా తన డే ప్రారంభం కాదని అంటారు ఈ భామ. ట్రావెలింగ్ అంటే ప్రియాంకకు ఎంతో ఇష్టం. తరచూ టూర్స్ కు వెళ్తుంటాను అంటూ తన ఇష్టాలు చెప్పుకొచ్చింది అందాల సుందరి. ఈ సందర్భంగా నమో ప్రియాంక మోహన్ కు ఆల్ ది బెస్ట్ చెప్తూ గమనించి విశ్లేషించే అంశాలు ఏంటంటే, తను మొదట తెలుగు ఇండస్ట్రీకి ప్రియా పార్థసారథిగా పరిచయమై ఇప్పుడు ఓజీ సినిమాతో మళ్లీ ప్రియాంక మోహన్ గా ఒక స్థాయికి వెళ్లి మంచి మంచి అవకాశాలు పొందుతూ అద్భుతంగా నటిస్తున్నారు. అయితే మేం గమనించింది ఏంటంటే, ఈ 2 పేర్లలోనూ అంటే ప్రియా పార్థసారథిలో పార్థసారథి, ప్రియాంక మోహన్ లో మోహన్, ఈ 2 మేమనుసరించే నామలింగానుశాసనం గ్రంథం పరంగా ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. అది కూడా ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుని సూచిస్తున్నాయి. ఇందులో అంతరార్థం ఇంకా అంతు చిక్కకపోయినా ఏదో లోక కళ్యాణార్థం కోసమే జరుగుతున్నట్టు తోస్తుంది.